విజయవాడలో నేషనల్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ విజయవంతంగా కొనసాగింది. శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మంత్రి సవిత సందర్శించారు. చేనేత ఉత్పత్తులను పరిశీలించిన మంత్రి కార్మికులతో ముచ్చటించారు. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత స్పష్టం చేశారు. చెప్పారు. మరి చేనేతలకు పెద్దపీట వేస్తాం, చేనేతలను గౌరవిస్తాం. చేనేతలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన రోజు నుంచి కూడా మరి చేనేతలకు ప్రోత్సహిస్తూ మరి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం, మొన్నటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి ఎగ్జిబిషన్స్ మరి చేనేతలు తయారు చేసిన వస్త్రాలన్నీ ఒకచోటే మన రాష్ట్రంలో తయారు చేసిన చేనేత వస్త్రాలన్నీ ఏర్పాటు చేయడం వల్ల ఒక పక్క అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాం, సెక్రటేరియట్లో కూడా పెట్టాం. అదే కాకుండా బ్రహ్మోత్సవాలు కలియుగదయం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కూడా అక్కడ కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చేనేతలకు కావలసిన మరి నూలు సబ్సిడీ కావచ్చు, థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా వారు లేటెస్ట్ డిజైన్స్ ఎప్పటికప్పటికి డిజైన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వారి పనిముట్లు కూడా 90% సబ్సిడీతో కూడా అందజేయడం జరిగింది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద మన 10 అవార్డులు వస్తే అందులో 4 అవార్డులు చేనేతలకే వచ్చిందన్న విషయం కూడా తెలియజేస్తూ మన రాష్ట్రంలో కూడా మరి ఎంతో ప్రసిద్ధి చెందిన మరి వస్త్రాలు కూడా ఉన్నాయి అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి మన రాష్ట్రంలో వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, చీరాల, పెడన, మాధవరం, మదనపల్లి, అంతేకాకుండా మరి పెన్ కలంకారి, ఇలా ఎంతో చాలామంది కళాకారులు, చాలా నైపుణ్యతో కలిగిన కళాకారులు ఉన్నారనే విషయం కూడా తెలియజేస్తూ వారికి ఎప్పుడప్పుడు ప్రోత్సహిస్తూ మేము ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ఏదైతే 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అన్నాం, 50 సంవత్సరాలకు 4,000 పెన్షన్ కూడా మేము అందజేస్తున్నాం. దానితో పాటు చేనేతలకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి చేనేతలకు 200 యూనిట్లు, మరి మరమగ్గాలకు పవర్ లూమ్స్కి 500 యూనిట్లు కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు చేనేతలు ప్రోత్సహిస్తూ మరి నిజంగానే మరి నారా భువనమ్మ గారు కూడా ఎప్పటికప్పుడు చేనేత వస్త్రాలు ధరించడం, మరి దాంతోపాటు మరి బ్రాహ్మణి గారు కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి మేమందరికీ తెలియజేసేది ఒకటే, ప్రజలందరికీ కోరుకుంటున్నది ప్రతి పండగకు మేము ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేత కళాకారులు ప్రోత్సహించవలసిందిగా కూడా కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం మరి బీసీలో భాగమైన చేనేతలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు బీసీలకు అన్ని రంగాల్లోనూ, బీసీలకు మరి గౌడ సంఘం కావచ్చు, రజక సంఘం కావచ్చు, మరి అదేవిధంగా ఒడ్డర్ల సంఘం కావచ్చు, మరి ఎప్పటికప్పుడు బీసీ నాయకుల్ని గుర్తిస్తూ, బీసీ నాయకుల్ని గౌరవిస్తూ బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చేనేతలకు పెద్దపీట వేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియదు. ఏదైతే చెప్పారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.